సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రజలకు సూచించారు. చెంచుపేటలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో పోలీస్ అధికారులతో కలిసి పాల్గొని పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద బుధవారం రాత్రి పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు పాల్గొని నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం, నేరాలకు పాల్పడేందుకు ఏ విధంగా మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపుతారన్న అంశాలపై షార్ట్ ఫిల్మ్లను ప్రదర్శించారు. అనంతరం డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఏ బ్యాంకు, రుణ సంస్థలు ఫోన్ చేసి ఆధార్, పాన్, ఓటీపీలు వంటి వివరాలు అడగవని, అటువంటివి అడిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించాలన్నారు. సెల్ ఫోన్స్కు వచ్చే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లలో ఉండే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని, అపరిచిత వ్యక్తులను నగదు డ్రా చేయమని ఎవరూ కోరవద్దని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడి లక్షల్లో నగదు పోగొట్టుకున్న బాధితులు తెనాలిలో ఉన్నారని చెబుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. పోలీస్ వేషధారణలో వీడియో కాల్ చేసి మీ పేరిట లేదా మీ పిల్లల పేరిట విదేశాల నుండి కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఎటూ కదలకూడదని ఆజ్ఞాపిస్తారని, అటువంటి సందర్భం ఎదురైతే ఆ కాల్ను వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు ఆధార్, పాన్ వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. అయిపోతుందంటే మన తెనాల్లో నేను చూశాను, 60 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే లోన్ తీసుకొని, ఏది లోన్ యాప్లో లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది. అటు లోన్ యాప్ కట్టాల్సి వస్తుంది, ఇటు మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఫ్రాడ్ అయిపోయింది. ఇవన్నీ రియల్గా జరుగుతున్నావే. మీరు మాసిపోయి మా దగ్గర రాకుండా ముందే మీకు అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధగా మీరు చూడడంతో పాటు మీ చుట్టూ ఉన్న 10 మందికి ఇది ఉపయోగపడేలా చేయాలి. మన తెనాలి ప్రజలు మోసపోకుండా ఉండడానికి ప్రోగ్రాము, దీన్ని అందరూ జయప్రదం చేసి అందరికీ చెప్పండి. మిమ్మల్ని ఓటీపీలు ఎవరు అడగరు, పోలీస్ ఆఫీసర్లు ఫోన్లో ఎప్పుడు మీకు ఎదురొచ్చి మిమ్మల్ని ఎవరు బెదిరించరు. ఏదైనా ఉంటే మీకు చట్ట ప్రకారం పిలుస్తారు, ఇంటికి వస్తారు, లేదంటే పోలీస్ స్టేషన్ రమ్మంటారు. తప్పితే ఫోన్లో డబ్బులు అడుగుతాం అనేది ఎక్కడా జరగదు. జరుగుతుందా మనం అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే పోలీస్ ఆఫీస్ బెదిరిస్తున్న డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు ఇక్కడ తెనాల్లో. మీరు అవన్నీ గ్రహించండి. మన వరకు వచ్చాక ఇబ్బంది కన్నా ముందే తెలుసుకోవడం వలన పలానా రోజు సిఐ గారు చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు, మనం మోసపోకూడదు అనే ఆలోచన మీ అందరికీ కలగాలి. వెస్ట్ బెంగాల్లో కానీ ఇలా మారుమూల ప్రాంతాల్లో పెట్టి మన వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మీకు ఫోన్లో మాట్లాడిస్తారు. ఏం మాట్లాడిస్తారంటే, సపోజ్ లోన్ యాప్ ఉంది, లోన్ యాప్లో మీకు మనీ ఇప్పిస్తాము, మీకు దర్యాప్తులో 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి మాయమాట చెప్తారు. ఆ మాయమాట చెప్పి మీ ద్వారా ఒక మనిషిని ఉన్న ఏజెంట్ పంపిస్తామని చెప్తారు. ఆ లోన్ యాప్లో అమౌంట్ శాంక్షన్ చేసి అది రాగానే పాస్వర్డ్ మొత్తం చెప్పాలి. మనం ఏమైతే మన ఆధార్ గిదారు ఎన్ని లింక్ ఉంటాయో మన ఫోన్కి అవన్నీ మనము ఆ లింక్ ద్వారా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎప్పుడైతే లింక్ ద్వారా ఇస్తామో ఆ శాంక్షన్ అమౌంట్ వాళ్ళు లాగేసుకుంటారు. అదేవిధంగా మాలాగనే పోలీసు డ్రెస్లో ఉండి ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్ ఒక రూమ్లో ఉంటారు. నీట్గా రూమ్లో ఉండి మీకు కస్టమ్స్ నుంచి హెరైన్, బ్రౌన్ షుగరు అలాంటి ఐటమ్స్ వచ్చినాయి మీకు మీ పార్సిల్లో. మీరు సపోజ్ ఏం చేస్తారంటే, ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ యూఎస్లో చదువుతూ ఉంటారు, లేకపోతే యూఎస్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో పచ్చళ్ళు గిచ్చళ్ళు మనం ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటాం. ఈ విధంగా పంపించడం వల్ల ఈ మన ఫోన్ నెంబర్లో అవన్నీ దానికి లింకప్ అయి ఉంటాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు మన దగ్గర నుంచి ఫోన్లు తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ నెంబర్ ఉంటున్నారో ఈ నెంబర్ ద్వారా మనము పంపిస్తామో వాళ్ళ దగ్గర నుంచి ఈ నెంబరింగ్ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ పంపించి ఎవరెవరు అబ్రాడ్ వెళ్తున్నారు ఏంటి అని చూస్తారు. ఈ అబ్రాడ్ సంబంధించి రీసెంట్గా మీరు ఒక ఐటెం పంపించారు, దానిలో భాగంగా మేము ఈ విధంగా ఫోన్ చేస్తున్నాము, దీంట్లో మీకు కస్టమ్స్ వాళ్ళ మేము అని చెప్తారు.
అలానే పోలీసులు అని చెప్పి భయపెడతారు. మీరు తెనాలి చాలా తెలియగలవాళ్ళు, మామూలుగా స్వతహాగా తెలియగలవాళ్ళు అదేవిధంగా ఈజీగా మనీ పోగొట్టుకోవడానికి టక్కున అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు సపోజ్ నేను అనుకోవడము, నేను